ఓం నమ శివాయ. నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ముందుగా నా నమస్కారం. నేను మీ హెల్దీ స్మైల్ రామ్. ఈరోజు నా శ్రీశైల యాత్ర అని చెప్పి చిన్న వీడియోని మీ అప్లోడ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. అక్కడ ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్ని వీడియో తీశారనమాట మీకోసం. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టి మీ సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో ఇచ్చి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓం నమ శివాయ. ఇలా బస్సులో వెళ్తుంటే ఇక్కడ నుంచి నేను వీడియోని స్టార్ట్ చేశాను. ఇలా వస్తూ ఉన్నాను. ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు అన్నమాట. అరణ్యంలాగా ఉంది. దీంట్లో చిన్న చిన్న బోర్డులు కూడా నాకు కనిపించాయి. ఈ చెట్ల మధ్యలోనూ ఏమైనా ఉంటే అక్కడ కోతులు కానీ జింకలు కానీ లేడీ ఉంటాయి. వాటికి మటుకి ఏమీ ఆహారాన్ని పెట్టవద్దు అని చెప్పారు. ఇంకా చిన్న చిన్న పులులు తిరుగుతాయి. పులులు, ఎలుగుబంట్లు ఇవి తిరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చిన్న చిన్న బోర్డులు కూడా మన కోసం పెట్టారు. ఇంకా ప్లాస్టిక్ నిషేధం. ఒకవేళ ప్లాస్టిక్ ఏమైనా తీసుకెళ్తూ ఉంటే మధ్యలోనే ఆపేసి ప్లాస్టిక్ కూడా తీసేసుకుంటారు. కానీ వెళ్ళే దారి పొడుగునా అన్ని చెట్లేనండి. ఇక్కడ చూశారు కదా, పెద్ద అరణ్యం. జంతువులు చక్కగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇలాగ వెళ్తానే ఉందండి బస్సు. ఒక గంట వరకు అలా అడవి దాటామో లేదో వచ్చేసాము. పాతాళగంగ డ్యామ్ అండి ఇది. చూశారు కదా వాటర్ ఎలా ఉంటుందో. అలాగ కారాలు ఇది పైకి ఎక్కామన్నమాట. డ్యామ్ పైకి ఎక్కాము. కింద నుంచి చూస్తే అంత బాగా అనిపించట్లేదు. చూస్తానికి బాగానే ఉంది కానీ దగ్గరగా వెళ్ళి వీడియో తీసుకోవాలని చెప్పి డ్యామ్ పైకి ఎక్కాము. డ్యామ్ పైకి ఎక్కి ఫుల్గా మొత్తం చూసాము. అది చాలా ప్రశాంతంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. వాటర్ పడేది కూడా డ్యామ్ దగ్గర నుంచి పక్కన చేస్తున్నాను ఇది. ఎలాగా అక్కడ ఫుల్గా ఎండ ఉందన్నమాట. ఆ ఎండకి వాన మెరుస్తూ ఉంది. లోపల చేపలు కూడా కనిపిస్తున్నాయి. ఏదో మీకోసం అని చెప్పి చూసేసి చేపలను కూడా చూసాను అనమాట. ఎక్కడో మేము చాలా పైన డ్యామ్ పైన ఉన్నాము, కానీ నీటి లోపల చేపలు కూడా కనిపిస్తున్నాయి. నీరు అంత స్వచ్ఛంగా ఉంది. ఎందుకంటే అన్న అడవి కదా మొత్తము. అడవి, చెట్లు, పొల్యూషన్ ఏమి లేదండి. అందుకని అనేసి చాలా స్వచ్ఛమైన నీరు ఉన్నాయి. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక డేంజర్ బోర్డు కూడా ఉంది. దాంట్లో కరెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలా డ్యామ్ పై నుంచి చూస్తుంటే నది మాత్రం చక్కగా కనపడుతుంది. ఇక్కడ 440 వోల్ట్స్ అని పట్టుకున్నామంటే అంతే మళ్ళీ కనపడుతుంది అనమాట. కాలిపోతుంది. అందుకనే జాగ్రత్తగా ఉన్నామని చూస్తూ చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. పైనుంచి వాటర్ పడుతూ ఉంటే ఒకటే సౌండ్ అండి. లైట్ చాలా పెద్ద పెద్దగా పడుతుంది. ఎండకి నీరు కిందకి వెళ్తుంటే చక్కగా మెరుస్తా కనిపిస్తుంది. పైనుంచి వస్తుంటే నీళ్ళే మెరుస్తున్నాయేమో అనిపిస్తుంది. చుమ్ అన్నట్టుగా బాగా నాయిస్ వస్తుంది. పైనుంచి డ్యామ్ కింద పడుతుంటే ఎంత శబ్దం వస్తుందండి. అంత నాయిస్ వస్తుంది పైనుంచి చూస్తున్నారు కదా చక్కగా లైట్. ఇక ఇప్పుడు మనం గోశాలకు వచ్చేసామన్నమాట. ఇక్కడ గోశాలలో చాలా ఆవులు ఉన్నాయి అన్నమాట. గోశాల నుంచి శ్రీశైలం అడవుల్లోకి మేతకు వెళ్ళి వస్తున్నాయి. అసలు ఇన్ని ఆవులు ఎప్పుడు చూడలేదండి. వందల వేల ఆవులు ఒకేసారి వస్తూ ఉన్నాయి. ఇవి బయట తీసుకెళ్తారు కదా మామూలుగా తింటాకి తీసుకెళ్లే వాటిని అన్నింటినీ పట్టుకొని ఇక్కడ చక్కగా సంరక్షణ చేస్తున్నారండి గోశాలలో. శ్రీశైలం గోశాలలో ఎన్ని ఆవులు అంటే చాలా గోమాతలు ఉన్నాయండి. చక్కగా అవే ఒకలో ఇద్దరు గో కాపర్లు ఉన్నారు, ఎక్కువ లేరు.
అవే చక్కగా వెళ్ళి మేసేసి నైట్ అయితే పక్కన పులులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదండి, వీటికి ప్రమాదము. కాబట్టి సాయంత్రం అవ్వగానే గోశాలకు వచ్చేసి చక్కగా పడుకుంటాయండి. మళ్ళీ తెల్లవారి వెళ్ళేసేసి మేత మేసుకొని చక్కగా వస్తాయండి. చూస్తున్నారు కదా ఎన్ని గోవులు వెళ్తూ ఉన్నాయో. గోమాత సంరక్షణ ఇక్కడ చాలా బాగుందండి. నేనైతే చక్కగా చూసి ఆనందించాను. చూడండి ఎలా వస్తున్నాయో. రోడ్డు మొత్తం ఫుల్ అయిపోయింది, ఇటుపక్క అటుపక్క మొత్తం ఫుల్ అయిపోయి చక్కగా కొండంతా తిరిగి తిరిగి మేత మేసి అలిసిపోయినట్టున్నాయి గోమాతలు. కాబట్టి ఇలాగా వెళుతూ ఉన్నాయి. వెళ్ళంగానే మనకి గోమాతలు దర్శనం ఇచ్చాయి అనమాట. చక్కగా నాతో పాటు మీరు కూడా చూడాలని చెప్పి ఇలాగా వీడియో తీసాను అనమాట మీకోసము. చూడండి ఎన్ని గోవులు ఉన్నాయో, చాలా గోవులండి. అసలు ఎన్ని గోవులు ఒకేసారి ఉంటాయి చూస్తానని కూడా నేను అనుకోలేదు. చక్కగా దండం పెట్టుకున్నాను గోమాతలకి. వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. అయితే ఇన్ని ఆవులు ఒకేసారి వస్తుంటే బాగా వయసు వచ్చిన గోమాతలు ఇగో చూస్తున్నారు కదా. అందరూ గోమాతల ఆశీర్వాదం తీసుకుంటున్నారు గోమాతలను పెట్టుకొని. చూస్తున్నారు కదా మీరు కూడా. చూడండి ఎన్ని గోమాతలు. ఆ ఎనహమాలు ఉండేనా కాపరి అనమాట, గోవులను కాచే కాపరి. వీడియో ఆన్ చేయకుండా ఫోన్ పట్టుకొని కదా గోశాల అనమాట. గేట్ చేస్తారు, గోవులన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మేము ఇంకా పాతాళగంగ అనమాట. పాతాళగంగ దగ్గర ఇందాక డ్యామ్ దగ్గరికి వెళ్ళాం కదా, ఇప్పుడు పాతాళగంగ దగ్గరికి వెళ్ళామన్నమాట. అలాగా వాటర్ పారుతా మెల్లమెల్లగా కనిపించాయి అనమాట ఎంట్రన్స్లో. అలాగ వెళుతూ ఉన్నాము. ఇక్కడి నుంచి కిందకి ఫాల్ అవుతాయి అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్ అనమాట, పాతాళగంగ వాటర్ ఫాల్. చూస్తున్నారు కదా అలాగా కిందకి ఫాలో అవుతూ ఉంటుంది. చూస్తే చాలా బాగుంటుంది అనమాట. మొత్తం ఫుల్, మొత్తం చుట్టూరు చెట్లు, పెద్ద పెద్ద కొండలు. అలాగా దిగుతా కిందకి వెళ్తూ ఉన్నాం అనమాట పాతాళగంగకి. ఇది చిన్న ఫాల్ అనమాట. చిన్న ఫాల్ నుంచి మళ్ళీ స్ట్రైట్గా అలాగా నేరుగా కిందకి వెళ్తున్నాయి. చూస్తున్నారు కదా అడవిలోను. ఈ అడవిలో బాగా పెద్ద పెద్ద చెట్లు అండి. ఇంత పెద్ద చెట్లు అయితే నేను ఎక్కడా చూడలేదు అసలు. చూస్తున్నారు కదా అలాగా కిందకి వెళ్తూ ఉన్నాము. వాటర్ కూడా కిందకి వెళ్తున్నాయి అన్నమాట. ఇక్కడి నుంచి చిన్న ఫాల్ నుంచి పై వరకు ఉంటుంది అనమాట. ఇగో మేము దిగొచ్చిన మెట్లు చూపిస్తున్నాను మీకు. ఇలాగ చెట్లు పెద్ద పెద్ద మహా అరణ్యం అండి ఇది. సింగిల్గా వెళ్తే భయపడతారు. ఎవరన్నా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వెళ్ళాలి. మెట్లు కూడా చాలా ఉంటాయి. చూసారు కదా పాతాళగంగ ఎలా ఫ్లో అవుతుందో. ఈ కొండ చర్యల్లో నుంచి కూడా చిన్న చిన్నగా వాటర్ ఊరుతున్నాయండి. చూశాను సైడ్ లెమ్స్ నుంచి కూడా. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది పెద్ద ఫాల్ అండి, వాటర్ ఫాల్. ఇందాక దాకా చూసింది మనం చిన్నదే. ఇది పెద్దగా కిందకి వెళ్తున్నాం ఇప్పుడు మేము పాతాళగంగ కిందకి. ఇలా వెళ్తుంటే చూశారు కదా వాటరు ఊరి ఇలాగా రోడ్డు మనం నడిచే దారిలో కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పాకుడు అది కూడా ఉంటుంది. పొరపాటున ఇలాగ వీడియోలు తీస్తా కానీ అశ్రద్ధ చేసామంటే జారి పడిపోతాం అనమాట. ఇగో చూశారు కదా మొత్తం విరిగిపోయి ఉన్నాయి. వాటర్ ఫ్లో అవటం వల్ల కట్టినవి దారులు అన్నీ ఎక్కడికక్కడ కొన్ని సరిగా లేవు. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. సరే అలాగా కిందకి దిగుతా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు అరణ్యంలో వెళుతూ చూసారుగా పొద్దున్నే అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 6 అనమాట. మంచు చూసారా, అసలు కొండలు కూడా కనపడట్లేదు. ఇప్పుడు వెళ్ళిన వాటర్ ఫాల్ అక్కడికి వెళ్తుంది అనమాట. అక్కడ పడుతుంది వాటర్ అంతా. వెళ్ళి కొండ కిందకి వెళ్ళి అక్కడ నిలవ ఉంటుంది అనమాట వాటర్. అదే పాతాళగంగ అనమాట. చూసారా కొండలో అలాగ ఊరి అలా కిందకి వెళ్తూ అక్కడికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు అదే చూపిస్తున్నాను. మంచు ఉండటం వల్ల అవతల సైడ్ అనమాట పాతాళగంగకి తీసుకువెళ్తారనమాట రోప్స్ ద్వారా. అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. చూడండి చక్కగా. మంచు ఉండటం వల్ల ఇంకా క్లియర్గా కనపడట్లేదు, చాలా ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ మంచు. చూస్తున్నారు కదా ఇంకా కిందకి వెళ్తూ ఉన్నాను అనమాట. నేను వెళ్తున్నాను.
వీడియోలో మీకు కావాల్సింది వెళ్తుంటే చూస్తారా, ఒక్కసారి పైనుంచి చూస్తే ఒక్కోసారి భయం వేస్తుంది. చూశారు కదా, చాలా కిందకు ఉందండి కొండ, చాలా లోతండి. పైనుంచి చూస్తుంటేనే భయం వేస్తూ ఉంటుంది, అమ్మో అన్నట్టుగా. ఇగో ఇక్కడ కొండ వెళ్తూ ఉంటే కొండ మీద ఇలాగ శివలింగాలు, ఇగో కోతులు కూడా తిరుగుతూ ఉన్నాయి. మీకోసమే తీసిన, అప్పుడే వచ్చినాయి కోతులు కూడా చూస్తూ ఉన్నాయి, వాటిని కూడా వీడియో తీశాను. అలాగ పైన ఆడుకుంటూ ఉన్నాయి కోతులు, ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా. ఇక్కడ ఓం నమః శివాయ అని చెప్పి శివలింగాలు వేసుకొని కొండ మీద చక్కగా చిత్రీకరించారు. అలాగా కోతి పైకి వెళ్ళిపోయింది అనమాట. ఇలాగ మీకోసం ఇంకా తీస్తూ ఉన్నాను. తీస్తూ ఉంటే కింద చక్కగా చిత్రాలు, ఓ శివలింగము బొమ్మలు వేసి శివోహం అని రాశారు, చూశారు కదా. ఇలాగ వీటిని కూడా మీకోసం చూస్తుంటే చాలా అందంగా అనిపించినాయి అనమాట. ఇగో శివయ్య బొమ్మ వేసారు ఇక్కడ. ఇది చిన్న గుహ లాంటిది అనమాట. దీంట్లో అక్కడ ఉండేవాళ్ళు ఉంటే కొంచెం చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి లోపల. అదిగో ఇది ఒక చిన్న టెంపుల్ అనమాట, కింద గుహలోనే ఉంది మొత్తం టెంపుల్. పైనుంచి ఎలా ఉందా అని చెప్పి ఒకసారి తీసాను అనమాట. చూడండి అసలు ఎంత భయంకరంగా ఉందో. ఇక్కడ కూడా శివలింగం వేసారనమాట మొత్తము. శివలింగం బొమ్మలు చాలా వెళ్తుంటే దారి పక్కలమ్మట శివలింగం బొమ్మలు వేసి మన చిన్న చిన్న ఋషులు కానీ తపస్సు చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ తపస్సు చేసుకుంటూ ఉంటారండి. కొంచెం ఎదరికి వెళ్ళిపోతే స్వామి శ్రీశైలం స్వామి అని ఉంటారు, ఆయన కూడా గణపతి స్వామిని కూడా చూశారు కదా, ఎదరు తపస్సు చేస్తూ ఉంటారు శ్రీశైలం స్వామి కూడా. మేము అక్కడ దాకా వెళ్ళలేదు, కింద పాతాళగంగ వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాము. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ రాళ్ళ మధ్యలో నుంచి వాటర్ ఊరుతుందండి. ఎక్కడి నుంచి ఊరుతుందో ఏమో తెలియదు కానీ అదిగో చిన్న చిన్న బొట్లుగా పడుతుంది. చూడండి మీకోసం జూమ్ చేసి చూపిస్తున్నాను. చిన్న చిన్న బొట్లు కొండలో నుంచి వస్తుందండి. కొండ పైకి చూస్తే చాలా పెద్దగా ఉంది, అయినా సరే వాటర్ ఆ కొండ మధ్యలో నుంచి ఊరతా వస్తుందండి వాటరు. సరే చూసాము, మీకు కూడా చూపించాలని చెప్పి వీడియో తీసాను అనమాట. చూసారు కదా పైనుంచి చూస్తే ఎంత పెద్దగా ఉందో అడవి. ఇక నేను మా ఫ్రెండ్స్ అంతా కిందకి దిగిపోయారు, మీకు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు దిగిపోయారు. నేను పైన వీడియో తీసుకుంటా మెల్లగా వస్తున్నాను అనమాట. ఇక్కడి నుంచి చాలా డేంజర్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఆ నీరు ఊరి నడిచే మెట్ల మీద కానీ అలాగా పడతా ఉందన్నమాట. అసలు వీడియో ఆపేయమన్నారు మా ఫ్రెండ్స్, ఎందుకంటే పడ్డామంటే చాలా చూడండి నీరు ఊరి పైనుంచి కింద పడతా ఉంది, మొత్తం పాకుడు పట్టేసింది. ఇప్పుడు మనం బాహుబలి సినిమాలో చూస్తాం కదా, శివుడికి డైలీ తలస్నానాలు అని చెప్పి, అలాగా తలస్నానాలు చేసేటట్టు కూడా శివలింగం ఒకటి ఉందండి. ఇక్కడ నేను చూశాను, వీడియో కూడా తీశాను. చూడండి కొండలో పారుతున్నాయి పాతాలు, అదిగో శివలింగం అండి, మనం బాహుబలిలో చూసినట్టుగా. ఇంకా ఎప్పుడు తలస్నానం శివయ్యకి అన్నట్టుగా అక్కడ నీళ్లు పడతా ఉన్నాయి, ఊరి నీళ్లు స్వచ్ఛమైన నీరు పడతా ఉన్నాయి శివయ్య మీద. తలస్నానమే ఇక శివయ్యకి ఎప్పుడు అభిషేకమే అన్నట్టుగా పెట్టారండి. మీకోసం జూమ్ చేసి ఊరి నీళ్ళు కూడా తీసాను అనమాట. ఇలాగా వెళ్తా ఉన్నాం కిందకి, చూస్తున్నారు కదా నీరు ఊరేది కానీ అంతా. ఇక అక్కడ శివయ్యకి రోజంతా అభిషేకము, ఊరిని స్వచ్ఛమైన నీళ్ళతో చాలా బాగుందండి. చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. మీరు కూడా చూడాలని చెప్పి ఇక్కడ పాకుడుగా ఉన్నా సరే జారిపోతున్నా సరే మీకోసం వీడియో తీసానండి. మా ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నారు, చాలా చూడండి కింద మేము నడిచేది కూడా మొత్తం నీరుగా ఉంది, చూశారు కదా, పాకుడు పట్టేసి ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే చూడండి, సో కొండ సగంకి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనము కొండ సగంకి వచ్చేసాము, ఇంకా సగం దిగితే కానీ ఫాల్స్ దగ్గరికి వెళ్ళమన్నమాట, వాటర్ ఫాల్స్, పాతాళగంగ వాటర్ ఫాల్స్. ఇప్పుడు వెళ్తూ ఉన్నాము, వెళ్తూ ఉంటే అన్నప్పుడు మేము వీడియో తీస్తున్నాం అన్నమాట. సగంలో కూడా నీరు ఊరుతూ ఉందన్నమాట. కొండలో ఎప్పుడు ఎక్కడ నీరు ఊరుతుందో ఏమో తెలియదు, అలాగ ఊరుకుంటా కింద ఫాల్ అవుతా కిందకి పాతాళంగా చూడండి ఎంత పాకుడు పట్టి ఉందో అసలు. ఇగో నీరు ఊరుతూ ఉంది కొండలో నుంచి, ఇంకా ఊరి పడతా ఉన్నాయి. కిందకి వెళ్ళే కొద్దిగా ఇంకా వాటర్ ఊరుతూనే కనిపిస్తున్నాయండి. మా ఫ్రెండ్స్ కిందకి వెళ్ళిపోయారు చాలామంది. నేను మటుకు వీడియో తీసుకుంటూ మా ఫ్రెండ్ ఒక ఆయన చూశారు కదా, ఆయన గట్టిగా పట్టుకొని మరీ వెళ్తున్నాడు, పడిపోతామని చెప్పి భయంతో
చూశారు కదా ఎలా ఉందో కింద. అయినా సరే నేను రిస్క్ చేసి నేను కూడా నడుస్తా, భయపడతా నడుస్తున్నా. చూస్తున్నారు కదా ఇలాగ వెళ్తూ ఉంటే ఓం నమ శివాయ అనుకుంటే ఇంకా కిందకి అలాగ మెల్లగా దిగుతూ ఉన్నామండి. దిగుతూ ఉంటే మా వాళ్ళు అందరూ కిందకి వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్ అంతా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ మేము పట్టుకొని అలాగ జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో కింద పట్టుకొని నిదానంగా దిగాలన్నమాట. ఎందుకంటే వాటర్ ఊరిపోయి వెళ్తున్న దారిలోకి వచ్చేస్తున్నారు. మీకు కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ ఇక్కడి నుంచి. ఇంకా దిగాలి, చాలా మెట్లు దిగాలి, చాలా మెట్లు ఉన్నాయండి. ఒక 500-600 మెట్లు ఉంటాయి అనుకుంటా. అన్నీ దిగి వెళ్తూ ఉన్నాం వాటర్ ఫాల్ దగ్గరికి. నేను వీడియోలు తీసుకొని వెళ్ళేపటికి లేట్ అయిపోయింది. మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడి నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంది. ఆ వాటర్ని అలాగా చూసుకుంటా పెద్ద పెద్ద చెట్లను చూస్తాయి. చూడండి వాటర్ ఊరుతూ ఉన్నాయి. పాతాళ గంగ చుట్టూనే వాటర్ ఊరుతూ ఉన్నాయి. వెళ్తూ ఉన్నాం అనమాట కిందకి వెళ్ళే కొద్దికి ఇంకా వాటర్ ఎక్కువ ఊరినట్టు. కానీ ఎక్కువగా ఫాల్ దగ్గరికి వెళ్తే మరి ఎక్కువ వాటర్ వస్తాయి కదండి వాటర్ ఫాల్కి. చూసారు కదా పాకుడు ఎలా పట్టేసిందో మొత్తం మెట్లు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. వీడియో తీయడం అనేది చాలా డేంజరు. కానీ నేను జాగ్రత్తగా పట్టుకొని నా మీద నమ్మకంతో నిదానంగా దిగాను. చూడండి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళే కొద్దిగా వాటర్ ఊరు వచ్చేది ఎక్కువైపోతూ ఉన్నాయి అన్నమాట. దగ్గరికి వచ్చే పని కింద నుంచి చూస్తుంటే చూడండి అరణ్యం ఎట్టుందో. అసలు ఏమన్నా జంతువులు ఉంటాయో ఏముంటాయో మరి మాకైతే తెలియదు. కానీ వెళ్తూ ఉన్నాము, ఎక్కువ మంది ఉన్నాం కదా మా ఫ్రెండ్స్. అలాగా వెళ్తూ ఉన్నాను. నేను ఎనహమాల నుంచి వీడియో తీసుకుంటూ వస్తూ ఉన్నాను మీకోసం అని చెప్పేసి. ఇక చూడండి అరణ్యం ఎట్టుందో. అసలు కాకుల దూరాన్ని కారారణ్యం లాగా చెట్లకి గ్యాపే లేదండి. అసలు ఒకవేళ వర్షం పడిన కింద పడుతుందో లేదో కూడా తెలియట్లేదు. చెట్లు లేని చోట అయితే పడుతుందేమో, కానీ చెట్లు ఉంటే కింద పడేటట్టు అయితే నాకు కనిపించట్లేదు. ఇగో ఇక వాటర్ ఇక్కడ దాకా ఊరినాయి. ఇక్కడి నుంచి ఇక దిగుతున్నాను అనమాట. దిగుతూ ఉన్నప్పుడు తీసాను అనమాట, మీరు కూడా చూడాలని చెప్పేసి. ఎప్పుడైనా వెళ్తే జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కువ వాటర్ బాగా వెళ్ళటం వల్ల పాకుడు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా మీరు, పెద్ద పెద్ద గోడలనే పగలగొట్టేసినాయి అనమాట. వాటరు మన కోసం వెళ్తారని చెప్పేసి మెట్లు అవన్నీ కట్టారు. వాటిని కూడా పోసేసి, వాటర్కి చాలా శక్తి అండి గంగాదేవిగా. ఇక్కడ పూజ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చిన్నగా పాదుకుల్లాగా ఉన్నాయి. స్వామివారి దర్శనం చేసుకోండి, ఓం నమ శివాయ. ఇలాగ వెళ్తూ ఉన్నాం అనమాట. కిందకి వెళ్తూ ఉన్నాను. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే కిందకి దిగిపోయారు. చూడండి పాతాళ గంగ, ఇదంతా పాతాళ గంగ అనమాట. ఇప్పుడు వచ్చిన వాటర్ ఫాల్స్ అంతా కొండ సగం దిగిపోయినా ఇంకా ఒక 1000 మెట్ల దాకా దిగుతుంటాము. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ దాకా దిగేసి ఇక పొద్దున్నే అనమాట. ఇది చలి, చెట్లు చూశారు కదా, ఇక పెద్ద పెద్ద చెట్లు, పక్షులు ఎగురుతూ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇలాగ వెళ్తూ ఉంటాయి. మహారణ్యం. ఇదిగోండి వాటర్ ఫాల్స్. మీరు చూడాలనుకున్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళి వీడియోస్, ఫోటోలు తీసేసుకుంటున్నారు. నేనే లేట్ అనమాట. సరేలే మీకోసం అని చెప్పి మొత్తం పాతాళ గంగ మాత్రం కూడా మీకు చూపివ్వాలని చెప్పి, పాతాళ గంగ వాటర్ ఫాల్స్ కూడా చూడాలని చెప్పేసి నిదానంగా నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నానండి. చూశారు కదా ఎంత లోతుందో అంటే చూడండి. అసలు ఇంత అరణ్యము. అసలు ఈ అరణ్యంలో వెళ్ళటము చూడండి. పాతాళ గంగ కింద అనమాట. ఫాలింగ్ అయిపోయినాక ఇలాగ వెళ్తున్నాయి అనమాట. ఇలా వెళ్తే మనకు పాతాళ గంగ దగ్గర ఫాల్స్ కిందకి వెళ్ళిపోయేసి. ఇక్కడ చాలామంది స్నానం చేస్తారు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. పొరపాటున కాలు జారితే కింద పెద్ద లోయ ఉందండి. మనం కొండ సగంలో ఉన్నాం కదా. ఇదిగో చూడండి, అసలు చూడండి, చూస్తాకే ఎంత భయం వేస్తుందో చూడండి మీరే. ఈ కొండలో డైరెక్ట్గా వెళ్ళి పడిపోతాం అనమాట. ఒకవేళ స్నానం చేస్తా వాటర్ ఫాల్స్లో కాలు జారిందంటే ఈ కొండ కిందకి వెళ్ళిపోతాం అనమాట. చూడండి అసలు ఎంత భయంకరంగా ఉందో. మీరు కూడా చూస్తారని చెప్పి వీడియో తీశాను. ఇంకా నేను కొంచెం ఎదరికెళ్తే నేను కూడా పడిపోయేలాగా ఉన్నాను అనమాట. అందుకనే పైనుంచే కొంచెం కవర్ చేసుకుంటా తీస్తున్నాను. చూడండి ఎంత అవుతుందో ఇప్పుడు కనిపిస్తుంది మీకు క్లియర్గా. చాలా అలాగ వెళ్ళిపోయి ఇంకా కొండ మనం ఒక పావంతా దిగామండి. చాలా పెద్ద పెద్ద కొండలండి ఇవన్నీ. చెట్లు, కొండలు
చాలా పెద్దవి అండి. చూడండి చివరికి ఎలాగ వెళ్తున్నాయి, ఎంత కిందకు ఉందో చూడండి. చూస్తేనే అసలు భయం వేస్తుంది కదా మీకు కూడా. చూడండి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక పైనుంచే తీస్తున్నాం అనమాట. ఇంకా కిందకి వెళ్తే ఇది ఇంకో వాటర్ ఫాల్ అనమాట. ఈ వాటర్ ఫాల్ కిందకి మనం వెళ్ళలేమన్నమాట. ఇక్కడి వరకే వెళ్ళటానికి మనకి మెట్ల దారి ఉంది. ఆ మెట్ల దారిలో వచ్చామన్నమాట. ఇక్కడి నుంచి చూడటం వరకే, కిందకి వెళ్ళలేము. ఇప్పుడు మనం అసలైన వాటర్ ఫాల్స్ నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఆ వాటర్ ఫాల్స్ చూడండి వాటర్ ఎలా పడుతున్నాయో. జుమ్ జుమ్ అనే శబ్దము సౌండ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ బాగా. చూడండి వాటర్ ఎలా ఫాలో అవుతున్నాయి, ఎంత కిందకి వెళ్తున్నాయో. మా ఫ్రెండ్స్ ఇంకా కొంచెం నేను దిగి ఇక్కడ మనకి పడకుండా ఇనప వాటితో చక్కగా కట్టారనమాట దేవాలయం వాళ్ళు. అవి కూడా వాటర్ ఫాల్స్కి తుప్పట్టిపోయి ఇరిగిపోయాయి అనమాట. ఎందుకంటే వాటర్కి మహాశక్తి. చూడండి అసలు వాటర్ ఎలా ఫాలో అవుతున్నాయి, ఎంత బాగా ఉందో చూడండి. ఇప్పుడు ఇదంతా పైన అనమాట. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట, ఫోటోలు అవి ఇవన్నీ తీసుకుంటున్నారు. చూడండి ఈ వాటర్ అన్నీ వెళ్ళి అక్కడ కలుస్తాయి అనమాట. చూడండి పైన అయితే అసలు ఆకాశమే తేనె తొట్టి చెట్లకి తేనె తొట్టి ఒకటి పెద్దది కనిపించింది. దాన్ని మీకోసం అని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట, జూమ్ చేశాను అనమాట. ఈ తేనె తొట్టి చాలా, ఇంకా ఎలాంటి తేనె తొట్లు ఎన్నో చెట్లు. వాటర్ కదా ఫాలింగ్ అవుతున్న దగ్గర పెట్టుకున్నాయండి అవి. అంటే అక్కడికి ఎవరు వెళ్ళలేరు అనమాట. వాళ్ళు ఎక్కి అక్కడి నుంచి తేనె తొట్టి కోసం పడ్డారంటే ఇంకా పప్పులో కూడా పనికిరాను అనమాట. అందుకనే వాటి తెలివి చూడండి, అలాంటి చెట్టు మీద పెట్టినాయి అనమాట తేనె తొట్టి. ఇంకా వెళ్తాయి. చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. కొండకే మేము సగంలో ఉన్నాం కదా, అది కొండపై దాకా పెద్ద చెట్టు అనమాట. పెద్ద చెట్లకు పెట్టినాయి అనమాట. ఇదే వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. నమస్కారం చేసుకొని ఇప్పుడు మనం చేయగలిగిన వాటర్ ఫాల్ మనం స్నానం చేయొచ్చు అనమాట. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూశారు కదా ఇందాక వాటర్ ఫాల్ ఎంత లోతుకుందో. ఇక్కడ పొరపాటున జారేమనుకోండి ఇలాగా కిందకి వెళ్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేపటికి తక్కువ నీరే ఉంటాయి, అక్కడ ఫాల్ అయ్యేపటికి ఎక్కువ నీరు ఉంటాయి. ఎందుకంటే చాలా దారుల్లో వాటర్ ఊరి వెళ్తూ ఉంటుంది అనమాట. చూడండి పాకుడు ఎలా పెట్టేసిందో. ఇదే వాటర్ ఫాల్కి ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఫోటోలు దిగుతూ ఉన్నారు వాటర్ ఫాల్స్ దగ్గర. మనం వచ్చేసాము ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి. అలాగా నీళ్లు పడతా ఉంటే సౌండ్ వస్తూ ఉంది. చూడండి ఎలాగుందో, చక్కగా అనిపించింది నాకైతే. ఇక్కడ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ ఎవరో తీసుకొచ్చి విగ్రహం పెట్టి ఇక్కడ పూజ చేసుకుంటారు అనుకుంటా. వినాయక స్వామి ఎవరో స్వామీజీ విగ్రహము ఉంది. ఇలాగ మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది స్నానం చేసుకుని కొంతమంది ఫోటోలు తిరుగుతూ ఉన్నారు. నేను మటుకు మీకోసం వీడియో చేస్తూ ఉన్నాను అనమాట. చూశారు కదా వాటర్ ఫాల్స్ అలాగా నిదానంగా ఆ పైన ఎక్కడో మీకు చూపించే కదా చిన్న దారి, ఇక్కడికి వచ్చేపటికి ఇలా పెద్దగా అవుతుంది అనమాట వాటర్ ఫాల్స్. చుట్టుపక్కల ఇప్పుడు వాటర్ ఫాల్ ఉంది కదా, మొత్తం నీరూరి అలాగా చుక్కలు పడతా ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి ఇందాక మహాలోయ చూపించే కదా, ఆ లోయలో ఉన్నాను. ఇప్పుడు నేను కూడా కనిపిస్తున్నాను అన్నమాట మీకు. ఇలాగ చలికి బాగా చలి కదా, నా చేతిలో ఒక పెద్ద లుంగీ ఉందన్నమాట. ఆ లుంగీని మడతపెట్టేసేసి ఇలా కట్టుకున్న చలేస్తుంది. విపరీతమైన చలింది అక్కడ. అసలే వాటర్ ఫాల్స్ పొద్దున్నే 6 గంటలు కదా, ఫుల్ చలి. అందుకని చెప్పి ఇలా కట్టుకొని ఇక చలికి బాగా ఇక వాటర్ ఫాల్స్ కట్టుకోవాలంటే ఆ మాత్రం కట్టుకోవాలని చెప్పి కట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా పైకి వెళ్తున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి శ్రీశైలం ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ బస్సులో నుంచి తీసాను అనమాట మీకోసం అని చెప్పి. ఇక్కడ చూస్తే శ్రీశైలం మల్లన్న స్వామి అక్కడే ఉన్నారు. ఎంట్రన్స్ వెళ్తూ ఉన్నాము. ఇక బోర్డు శ్రీశైల లింగ అని చెప్పి బోర్డు కూడా ఉన్నది. ఇక్కడ చూశారు కదా మహర్షులు, స్వామీజీ, బసవ స్వామివారి ఫోటోలు ఇక్కడ చక్కగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. శివలింగం చూశారు కదా. ఇంకా బస్సు పైకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా నేను ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట కొండపైకి. అందుకని చెప్పేసి ఇంకా నాకు కనిపించినంత వరకు తీశాను. ఇక్కడ ఏదో ఆశ్రమం పేరు ఉంది, కట్ అయిపోయింది. ఇంకా అలా పైకి వెళ్తూ ఉందన్నమాట. పైకి వెళ్ళినాక ఇక మాకు ఇక్కడికి వచ్చామండి. రోప్ ద్వారా పాతాళగంగకి వెళ్ళే దారిలో వచ్చాము. మా ఫ్రెండ్ అన్నాడు
దేవస్థానంలో ఏమన్నా తాగాలి, ఇప్పుడు కలిసిపోయాం కదా అని చెప్పి డ్రింక్ తీసుకున్నాడు. సర్లే అని చెప్పి డ్రింక్ తాగాము. ఇది రోప్ వే అన్నమాట. పాతాళగంగకి వెళ్ళాలంటే ఒక 500 మెట్లు దాకా ఉంటాయి అనమాట. అది దిగలేని వాళ్ళు ఏం చేస్తారంటే రోప్ వే అని చెప్పి రోప్లో వెళ్తారు. ఇంకా అక్క మహాదేవి గుహలు వాటికి వెళ్ళాలంటే బోట్లో ఇప్పుడైతే 1500 అంత ఉంటుంది టికెట్లు. 1200 1500 ఉంటుంది. కొంతమంది వెళ్ళాలా, కొంతమంది బోట్లో వెళ్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి వీడియో తీసుకోవాలి. డబ్బులు ఇస్తే వాళ్ళు రోప్లో తీసుకెళ్ళిపోతారు. చూస్తున్నారు కదా రోప్లో ఎంత చక్కగా వెళ్తుందో. గ్రీన్ కలర్, బ్లూ కలర్ అలాగా చాలా ఉన్నాయి. అలాగా వెళ్తూనే ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు అనమాట. అది ఎటు కూడా ఒక 6 అడుగులు 8 అడుగులు ఎత్తే పోతుంది అనమాట. కింద పోయేసరికి కూడా 6 అడుగులు 8 అడుగులు వెళ్తారు. కానీ అలా సెట్ చేశారు. కిందకి దిగేటప్పుడు చాలా కింద పడినా ఏం కాకుండా మెట్ల మీద వెళ్ళినా సరే అలసిపోతూ ఉంటారు. ఇక్కడ నుంచి గుహలకి బోట్లు కూడా ఉన్నాయి. రోప్లు ఎక్కువ మంది వస్తే ఇక్కడ కూడా వదులుతారు. 1200 1500 వరకు బోట్ ఎక్కేసి అక్కడ గుహలు ఉంటాయి అన్నమాట. మేమైతే వెళ్ళలేదు, మాకు అంత టైం లేదనమాట. టికెట్లు తీసుకున్న కౌంటర్ అనమాట. వెళ్తానికి ఇక్కడ టికెట్లు తీసుకుంటున్నారు. రోప్ వేకి చూపించా కదా, అది మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. కలర్లు రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో 3 మొత్తం 4 ఉన్నాయి అన్నమాట. నిదానంగా వెళ్తాయి పైకి వచ్చేటప్పుడు. కిందకి వెళ్ళేటప్పుడు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చూడండి ఎలా వెళ్తుందో. ట్రాక్ కూడా చూపించాను మీకోసం. మేము కిందకి వెళ్ళిపోయాం అనమాట. రోప్ వే వెళ్ళే వేకి కొంచెం మధ్యలో ఉన్నాం. అది శ్రీశైలం డ్యామ్. ఇందాక మీకు దగ్గర నేను చూపించా కదా, అక్కడ డ్యామ్. ఇక్కడ ఊళ్ళో పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. ఈగలపేంట, దోమలపేంట అని చెప్పి చిన్న ఊర్లు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారు జనాలు. అదంతా శ్రీశైలం అనమాట. ఇక్కడ బోట్ కనిపిస్తుంది. పైన చూసేవాటికి అంత పెద్ద బోటు చిన్న నలకలాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, బోటు ద్వారా వెళ్ళేసేసి గుడికి వస్తూ ఉంటారు అనమాట. బోటు అవైలబిలిటీ ఉంటాయి. అడవిలో నుంచి వెళ్ళొచ్చా అని అనుకున్నాము, కానీ అది చాలా డేంజర్ అంట. అందుకని చెప్పేసి మేము అక్కడ వెళ్ళలేదు. ఇక చూడండి నిదానంగా దిగుతున్నాయి చూడండి. ఇందాక వచ్చేది తీసాం కదా, ఇప్పుడు వెళ్ళేదన్నమాట. నిదానంగా దిగుతున్నాయి వేటి. కలర్లు కూడా చూసాం కదా. ఇదంతా మెకానిజం అనమాట. అవి వెళ్తాకి గేర్లు ఎంగేజ్మెంట్ కానీ ఇలాగ పైనుంచి పక్కకు వచ్చేస్తే అవి వెళ్ళేది కానీ వచ్చేది కానీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం డార్మెటర్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ కొండముచ్చులు చూశారు కదా, కొండముచ్చులు ఉన్నాయి. పెద్ద పెద్ద కొండముచ్చులు కనిపించాయి అన్నమాట. పిల్లలతో సహా ఉన్నాయి. ఈ డార్మెట్లో ఎక్కువగా కొండముచ్చులు కనపడము అన్నమాట. మనకి రేర్గా కనిపిస్తాయి. అందుకని చెప్పి ఈ వీడియో తీసాను అనమాట. కానీ వాటితో జాగ్రత్తగా ఉండాలి. మనం వాటిని ఏం చేయనంత వరకు అవి ఏం చేయవు. వాటిని ఏమన్నా చేసామంటే అవి మనుషుల్లాగానే రియాక్ట్ అవుతాయి. చూడండి పిల్లలు కొండముచ్చులు అంత పెద్దగా ఉంది చూడండి. కొండముచ్చి పిల్లల్ని తీసుకొని పరుగులెడుతుంది మళ్ళీను. ఇదంతా శ్రీశైలం డార్మెట్ దగ్గర అనమాట. పైనుంచి కొండ చూస్తూ పక్కకు వచ్చేసామన్నమాట. ఇప్పుడు శ్రీశైలం పక్కకు వచ్చాము. పక్కన అడవి అనమాట. ఇదంతా ఆలయం వారు పెట్టింది అనమాట. ఈ చెట్లు చూశారు కదా, చెట్లకి ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ తింటాకి పిక్షలు తెలిసినవి ఏదైనా అంటే చక్కగా చూస్తాగే చూడండి అంత బాగున్నాయి. ఆ ఫ్రూట్స్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది. అలాంటి ఫ్రూట్స్ ఉన్నాయి అన్నమాట చెట్లకి. ఈ కొంచెం బాగుంది అనిపించింది, అందుకనే ఈ చెట్టును కూడా వీడియో తీసాను అనమాట. చూడండి గాలి ఎలా వేస్తుంది. కొండపైన కదా బాగా చల్లగా గాలి వేస్తుంది కొండపైన. ఈ చెట్టు పైన ఇక్కడే మనం చూసాం కదా, ఇప్పుడే కొండముచ్చులు చూసాము. అవన్నీ ఈ ఫ్రూట్స్ కోసం వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూసాం కదా, ఇంకా అలాగా తీస్తూ ఉన్నాను అనమాట. బాగున్న ప్లేస్ కానీ బాగున్న చెట్లు కానీ అందరికీ చూపించాలని చెప్పి అలాగా వీడియో తీస్తూ ఉన్నానన్నమాట. ఇంకా సగం దేవుణ్ణి చూడడం, సగం వీడియోలు చూడడం, ఇదే పని అయిపోయింది నాకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు చూడండి కొండ ఎలా ఉంది. కొండ పై నుంచి తీసుకుంటే ఎలా ఉంది. కింద ఏదో కన్స్ట్రక్షన్ పని జరుగుతూ ఉంది. ఏదో ఆశ్రమాలు కానీ భవనాలు కానీ ఇలా
కట్టుకుంటారు కదా, అక్కడ వర్క్ అనమాట. పైనుంచి తీసాను అనమాట. ఆకాశం ఎలా ఉందో చూడండి, మీరు చూస్తే కానీ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదండి కన్స్ట్రక్షన్ వర్క్ అని చెప్పే కదా, ఇలా కుక్కలను పెట్టి తవ్వుతూ ఉన్నారు అనమాట. కొండనే తవ్వుతా ఆ కొండపైన కన్స్ట్రక్షన్ కడుతూ ఉంటారండి. చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ కట్టాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే కొండను తవ్వి పిల్లర్లు వేసుకొని ఆ పిల్లర్లలోనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవాలి. మరీ పెద్దగా అయితే బేస్మెంట్ గట్టిగా లేకపోతే బిల్డింగ్ పడిపోతుంది. అందుకని వీళ్ళు మొత్తం తవ్వుతున్నారు అన్నమాట. కుక్కలను పెట్టి తవ్వుతా కొండను కట్ చేస్తున్నారు అన్నమాట. తవ్వుతున్నారు ప్లస్ కట్ చేస్తున్నారు. కట్ చేసిన రాళ్ళు తీసి దాని లోపల సిమెంట్ కంట్రా చేసుకొని ఇటుకలు చూడండి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి మిషన్ పెట్టారు. ఇప్పుడు చిన్న చిన్న గోడలు కట్ చేయాలంటే మిషన్ పెట్టి సౌండ్ వస్తూ ఉంటుంది. చాలా మిషన్ చూడండి. ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాం అనమాట. ఒకసారి శ్రీశైలం చుట్టూరు రౌండ్ వేయాలనుకొని ఇలా బయలుదేరామన్నమాట. మేము బయలుదేరి అలాగా వెళ్తూ ఉన్నామన్నమాట. అసలు శ్రీశైలం దేవస్థానం చుట్టూ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు చుట్టూరు తిరిగి రావాలని చెప్పి నేను మా ఫ్రెండ్స్ బయలుదేరామన్నమాట. అలాగా వెళ్తూ ఉంటే చూడండి వీడు అంత బాగుంది. కొండ అసలు ఎంత పచ్చని కొండ చూడండి. ఇంత కొండ ఉండబట్టే జంతువులన్నీ ఇక్కడ హాయిగా జీవిస్తున్నాయి. ఇక్కడ ప్లాస్టిక్ కూడా నిషేధించారు, కానీ వస్తూనే అలా అలా తెలియకుండా వస్తూ ఉంటాయి కదా, అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అదే ప్లాస్టిక్ ఉంటే ఇంకా బాగుండేది కాదు. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఇదంతా చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను మొత్తం ఒక రౌండ్ వేస్తున్నాను అన్నమాట. శ్రీశైలం చుట్టూ మొత్తం కాలినాడక ద్వారా ఒక రౌండ్ వేసి చూడాలి అసలు ఏమేమి ఉన్నాయో ఇక్కడ అని చెప్పి వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉన్న టైంలో నేను వీడియో కూడా తీస్తే బాగుంటుంది కదా, నాతో పాటు వ్యూవర్స్ కూడా చూస్తారు కదా, చూసి ఆనందిస్తారు కదా అని చెప్పేసి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. చూడండి పైనుంచి చూస్తుంటే ఎంత బాగుందో. అసలు ఆకాశం చూడండి, నీలి ఆకాశము ఎంత బాగుందో. అసలు కొండలు చూడండి, మన పైనే మేఘాలు వెళ్తున్నట్టుగా ఉన్నాయి. చూస్తుంటేనే చూడండి పైన మేఘాలు వెళ్తున్నాయి. ఆ గాలి చల్లని గాలి అనమాట. ఇప్పుడు మేము వెళ్ళేది మధ్యాహ్న సమయం అనమాట. మధ్యాహ్న సమయంలో కూడా ఎంత చల్లగా ఉందో చూడండి, చాలా బాగుంది. వెళ్తూ ఉన్నాం అనమాట. అలాగా నడుస్తున్నాము. ఇందాకంటే బస్సు కదా, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు దగ్గర నుంచి కాలినడక ద్వారా వెళ్తా చేస్తున్నాం కదా, నిదానంగా ఉంటుంది. చెట్టు చూడండి చక్కగా ఆహ్వానం పలుకుతున్నట్టు ఉన్నాయి. హాయిగా రండి అన్నట్టుగా ఆహ్వానం పలుకుతున్నట్టుగా చెట్లు గాలి వేస్తూ ఉండి మేము వెళ్తూ ఉంటుంటే ఆ గాలి చాలా చల్లగా, పొల్యూషన్ లేని గాలి కదా, చాలా బాగుంటుంది. మనం ఎక్కువ రోజులు ఇక్కడ ఉన్నా సరే, కొన్ని రోజులు ఉన్నా సరే హెల్త్ కూడా బాగుంటుంది. ఇంత ప్రశాంతమైన గాలి మనకు దొరకదు మన సిటీల్లో కానీ మన పట్టణాల్లో కానీ. పల్లెటూరులో అయితే దొరుకుతుంది, సిటీల్లో వాళ్ళకి అసలు ఇంత ప్రశాంతమైన గాలి దొరకదు. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక బోర్డు వచ్చింది చూశారు కదా, శ్రీమాత్రే నమః అని ఇలాగ వెళ్తూ ఉంటే ఇలాగ వస్తూ ఉంటాయి. ఇందాక మనం బస్సులో వస్తున్నప్పుడు తీసాను వీడియో, చూసారో లేదు. పైన చెట్టు పైన పులి పడుకొని ఉంది చూడండి. పులి పడుకొని ఉంది అంటే ఈ అడవులో పులులు కూడా ఉంటాయి అని చెప్పి మనకు ఒక ఇంట్లాగా పెట్టారనమాట. ఇక్కడ చూడండి పులులు చూస్తూ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా అక్కడ అమర్చారు. కొండపై నుంచి పులులు చూస్తున్నాయి అని చెప్పి పులి బొమ్మ వేశారు కొండలాగా కట్టి. దాని అర్థం అదనమాట, పులులు కూడా ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, అవి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాయి అన్నట్టుగా చిత్రాలు పెట్టారండి. చూడండి నీలి ఆకాశం పైన ఉన్నట్టుంది. ఇక్కడ ఒక డిజైన్ కూడా పెట్టారు, స్వామి మల్లికార్జున స్వామి. ఓం నమస్కారం. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి స్వామివారి విగ్రహాలు స్వామివారి కూడా ఇలాంటి విగ్రహం
ఉంటుంది, ఎంట్రన్స్లో ఉంటుంది. చెప్పాను కదా, మొత్తం కాలినడక ద్వారా ఒక రౌండ్ వేస్తున్నాము శ్రీశైలం చుట్టూరు కొండపైన వెళ్తూ ఉంటే ఇలాగ స్వామివారి విగ్రహం వీడియో తీసాను అనమాట. చూడండి, స్వామివారి పైన మొత్తం అడవి ఉంది, వనమూలికలు ఉన్నాయి అన్నట్టుగా పైన పెట్టారనమాట. కింద మహర్షులు, స్వామివారి కింద మహర్షులు అందరూ తపస్సు చేస్తున్నట్టుగా ఉంది విగ్రహం చూస్తుంటే. చూడండి స్వామివారు ఎలా ఉన్నారో. స్వామివారిని దర్శనం చేసుకుంటే కూడా దర్శనం చేసుకుంటారు. బస్సులు వెళ్తూ ఉన్నాయి, మనం కూడా వెళ్ళాము. ఇప్పుడు కూడా బస్సులు వెళ్తూ ఉన్నాయి, బస్సులు అడ్డొచ్చినాయి అనమాట. ఇప్పుడు వెళ్తూ ఉంటే చూడండి వనంలో ఎలా ఉంది, చక్కగా రోడ్డు అమ్మగా చెట్లు నాటారు, పూల చెట్లను. ఇది పొలంలా కట్టారనమాట స్వామివారి విగ్రహం. మహానంది పొలం పైన మహానంది ఉందన్నమాట. మహానంది చూశారు కదా, మహానంది శివలింగం అనమాట. మహానంది ఎదుటే శివలింగం ఉంటుంది కదా, శివలింగం. ఇక్కడ పేరు కూడా ఒక బోర్డు కనిపిస్తుంది మనకి, ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పి. చూడండి ఓం నమ శివాయ. చూడండి శివలింగం చక్కగా, అసలు చెట్లు చూడండి చక్కగా ఎంత ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ కొండపైన ఉన్నంత వరకు చల్లగా ఉంటుందండి, చాలా చల్లగా ఉంటుంది. చూడండి పొలం చక్కగా ఉంది. పొలంలో కొన్ని చెట్లు కూడా పెట్టారు, చూస్తారు చూడండి. సముద్రం మహానంది అనమాట. నంది వెనక నుంచి వీడియో తీస్తున్నాను అనమాట. నర్సరీకి కనిపించలేదు కదా, అందుకని చెప్పి మహానందిని వెనక నుంచి తీసుకున్నాను. ఇంటి దర్శనం చేసుకుంటారు కదా అందుకని చెప్పి. ఇప్పుడు శివయ్య కూడా కనిపిస్తున్నాడు చూడండి. మహానంది, శివయ్య, మొత్తం ఇదంతా పార్క్ లాగా ఉంటుంది. వచ్చి కూర్చొని ఇక్కడ చక్కగా ఆహ్వానించవచ్చు. చూశారు కదా స్వామివారు. స్వామివారి చేతిలోనే ఒక లేడీ కూడా ఉంది. పైన చందమామ తీసాను అనమాట మీకోసం. మొత్తం వీడియో చేశాను, మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి. వెళ్ళే వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుంటారు, వెళ్ళలేని వాళ్ళు మన వీడియో ద్వారా దర్శనం చేసుకోవచ్చు. చక్కగా చూస్తున్నారు కదా. ఇంకా అలాగా వెళ్తూ ఆగామన్నమాట. స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఆగి వీడియో తీసుకొని, ఇంకా మేము మా మేము వెళ్తాం కదా, ఫ్రెండ్స్ పక్కనే ఉన్నారనమాట. నేను ఇలా వీడియో చేస్తుంటే వాళ్ళు కూడా సరే అని చెప్పి ఆగారనమాట. ఇదంతా కోడలి ఎంట్రన్స్లో కనిపిస్తుంది, శ్రీశైల దేవస్థానం అని చెప్పి స్టాప్ బోర్డులు అవన్నీ ఉన్నాయి కదా, మీరు కూడా చూడొచ్చు చక్కగా. ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళిపోతా పక్క నుంచి చూశారు కదా, అలాగే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. స్వామివారి దగ్గర నుంచి దండం పెట్టుకొని ఇంకా అలాగే ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. చూడండి వెళ్తూ ఉన్నాము. ఇంకా స్టార్టింగ్ అటు నుంచి వచ్చాము, అటు నుంచి వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాము. శ్రీశైల దేవస్థానం అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గేదెలు అవన్నీ ఉంటాయి. అవన్నీ చక్కగా వచ్చి ఇలాగ మేస్తూ ఉంటాయి అన్నమాట. శ్రీశైలంలో రోడ్లంటూ ఉన్న చెట్లు అవన్నీ మేస్తూ కనిపించాయి. వాటిని కూడా తీశాను. తర్వాత పైన చూశారు కదా, తీగలు చెట్లు చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ చూశారు కదా, నాగదేవతలు ఒక చెట్టు కింద పెట్టారనమాట. ఇలాగా ఏంటంటే ఇవి మన శరీరంలో ఉన్న చక్రాలు అంటారు కదా, వాటి నుంచి ఎనర్జీ అనేది పైకి ఫ్లో అవుతుంది అని చెప్పి ఈ చిత్రాలు చూపిస్తున్నట్టుగా అనిపించాయి అన్నమాట. ప్రతి దేవాలయంలో ఉంటాయి. మనకి 7 చక్రాలు కదండి, 7 చక్రాలు ఇవి బంధనలో మెలికలు అలాగా బంధన వేసుకొని మన ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటాయంట. అందుకని తీశాను. ఇంకా ఎదరికి వెళ్తే చక్కగా చూడండి పచ్చని చెట్లు కనిపించాయి. సరేలే అని చెప్పి తీసాను అనమాట. చాలా పెద్ద చెట్టు అనమాట. చూడండి ఎట్టుందో చెట్టు. ఈ చెట్టు పెద్దగా ఉందని చెప్పి వీడియో తీసాను అనమాట. ఇలాగా వెళ్తూ ఉన్నాం అనమాట. చూడండి చెట్లన్నీ అంత చక్కగా పెంచారు. అసలే అది ప్రకృతి పచ్చదనంలోనే ఇంకా వీళ్ళు మనం చెట్లు కొట్టేసాముగా అన్నట్టుగా చూశారు కదా. వాళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట. ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. నేను వీడియో తీసుకొని వెళ్తూ ఉన్నప్పటికీ లేట్ అవుతుంది.
చూడండి అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి కుక్కల కాపలా అనమాట. జంతువులు వస్తాయి కదా, పులులు అవన్నీ వస్తాయి. మన దగ్గర ఆయుధాలు లేకపోతున్నా కుక్కలు ఉన్నాయి అనుకోండి, ముందుగా ఇవి పసిగడతాయి కుక్కలను తీసుకొని వెళ్తారు. చూసారుగా ఇప్పుడే చూడండి మేకలు ఎలా మేస్తున్నాయో, చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి. అడవిలో వనమూలికలు మంచి ఉంటాయి, అవన్నీ తినుకుంటా హాయిగా తింటూ ఉన్నాయి. చూడండి అసలు ఎంత బిజీగా తింటున్నాయో, వాటికి బాగా నచ్చినట్టుంది, లేకపోతే ఆకలి మీద ఉన్నాయో కానీ చక్కగా తింటూ ఉన్నాయి. అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నాము. చూడండి చెట్లు ఇవన్నీ తినేసాయి. ఇందాక దాకా మంచిగా ఉన్నాయి, ఇప్పుడు చెట్లు మేకలు వచ్చి అన్నీ తినేయటం వల్ల చూడండి మనకి చెట్లు కూడా ఎలా కనిపిస్తున్నాయి. చూడండి ఈ చెట్టు పైకెక్కి మరీ పెరిగే చెట్లను చక్కగా తింటుంది. పోతు కదా, మేకపోతు కదా ఇది. చూడండి ఎంత పెద్దగా ఉందో మేక కూడా, చాలా పెద్ద మేకలాగా ఉంది మేకపోతు. తినేసి చక్కగా కొమ్మ ఇరుసుకొని మనిషి ఇరుసుకున్నట్టు నోట్లో పెట్టుకొని తినుకుంటా వెళ్ళిపోతుంది. ఇంకా మేకలు అలాగా మేస్తూ ఉన్నాయి. మేము ఇంకా నడుచుకుంటూ వెళ్తూ వీటిని వీడియోలు తీసుకుంటూ ఉన్నాము. అంటే మామూలుగా ఇప్పుడు మనం పెంచే మేకలు అయితే ఉంటే ఇక్కడ మంచి బలమైన చెట్లు వృక్షాలు చక్కగా తిని పెరుగుతూ ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నాయో, ఇంకా వెళ్ళిపోతా ఉన్నట్టుంది మేకల మంద. అందుకని ఇవి లాస్ట్లో ఉన్నాయి, ఉరుకుతున్నాయి అన్నమాట. ఇక ఇందాక చూసాము గోమాతల్ని, ఇప్పుడు మేకలను చూస్తున్నాము. చక్కగా చూడండి ఇంకా అలాగా వెళ్ళిపోతూ ఉంటే మొత్తం పూలవనం లాగా చూడండి, పూలు ఎట్లా ఉన్నాయో, మొత్తం అన్ని పూలే ఉన్నాయి ఇక్కడ. పూలు కట్టేసేసి ఈ మేకలు తినేస్తాయి అని చూడండి. చక్కగా అవి తినకుండా ఈ చెట్లను రక్షణ కోసం ఇలా మెస్స వేసేసారు మొత్తము. అలా వెళ్తూ ఉన్నామండి. ఫాస్ట్ వెళ్తున్నాము, చూడదగినవి ఏమి లేవు కదా అంత పెద్దగా అని చెప్పేసి గణపతి స్వామి పెట్టేసేసి ఏవో చిన్న బోర్డులు పెట్టారనమాట. వెళ్తూ ఉన్నాము. ఇక చూడండి ఇవన్నీ లేళ్ళు చూసారు కదా, లేళ్ళు ఈ అడుగులో లేళ్ళు ఉంటాయి. అది కూడా వీటి కోసం చిన్నగా విగ్రహాలు మనల్ని చూస్తున్నట్టుగా మన వైపు రోడ్డు వైపు పెట్టారన్నమాట. చూడండి చక్కగా ఉన్నాయి. నిజంగా లేళ్ళు వాళ్ళు చూస్తారు కాబట్టి ఆ చిత్రీకరణలు అలాగే చిత్రీకరణ చేసేది. చూడండి ఎలా చూస్తున్నాయి. ఒక టైం పడుకొని చూస్తుంది, బాగా తినేసేసి మేక దొరికేసి పెట్టుకొని ఇంకో టైం తింటుంది, ఇంకో టైం మనల్ని చూస్తుంది. అలాగా 3-4 విగ్రహాలు చూడండి. పువ్వులు కూడా చక్కగా పోస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ వాటర్కి కరువు లేదండి. పైనుంచి పాతాళ గంగ ఊరి వస్తూ ఉంటుంది కాబట్టి చెట్లు చక్కగా పెరుగుతున్నాయి. కిందకు వస్తే చూడండి బటర్ఫ్లైస్, సీతాకోక చిలుకలు అంటాం కదా, చక్కగా ఆడుకుంటూ కనిపించాయి నాకు. వాటిని కూడా వీడియో తీశాను. చూడండి ఎలా ఆడుకుంటున్నాయి, హాయిగా వాళ్తున్నాయి, ఎగురుతున్నాయి, ఆడుకుంటున్నాయి. అవి వచ్చి నా మీద కూడా వాళ్ళనియండి 2-3 సీతాకోక చిలుకలు. అందుకని చెప్పేసి వాటి వైపుకి తిప్పే కెమెరా నన్ను కూడా తీయి అన్నట్టుగా అనిపించింది. అందుకని చెప్పేసి ఇక వాటికి కెమెరా పెట్టాను అనమాట. చూడండి ఈ చెట్లన్నీ ఇప్పుడే మేకలు గొర్రెలు తిని వెళ్ళినాయి. ఇక ఆడుకుంటున్నాయి చూడండి సీతాకోక చిలుకలు ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో చూడండి. అలాగా ఆడుకుంటా ఉన్నాయి. ఇక సరేలే అని చెప్పి వాటిని తీసాను. వాటిని కూడా తీయమన్నట్టుగా అనిపించి ఇక వెళ్తూ ఉన్నాం అనమాట. చుట్టూరు వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ 2 సీతాకోక చిలుకలు చక్కగా కూర్చొని వాటి ఆహారం అయితే తింటూ ఉన్నాయి. ఇలాగ వెళ్తే చూడండి ఆవులు ఎంత చక్కగా ఉన్నాయో. ఆహారం తినేసేసి మధ్యాహ్నం టైం కదా పడుకున్నట్టు ఉన్నాయి. ఇంకా చక్కగా ఆవులు చూసారుగా చక్కగా పడుకొని ఉన్నాయి ఆవులన్నీ. ఇక్కడ మంచి పొద్దున్నే చక్కగా తినేస్తాయండి. తినేసినాక ఇక చక్కగా పడుకుంటాయి అన్నమాట. ఇది మధ్యాహ్నం వేళ అన్నమాట. ఇక్కడ చూసావు కదా కొండముచ్చులు, ఇందాక చూసాం కదా కొండముచ్చులు చక్కగా ఫ్రూట్స్ కోసుకొని అక్కడ చెట్లలో ఉన్న అన్నీ తింటా ఉన్నాయి. చూసారు కదా చేతుల్లో ఫ్రూట్స్ తింటా ఉన్నాయి. ఇక్కడ ఆవులు ఉన్నాయి. ఆవు చూసారు కదా, ఆవు దాని లేకదోడని కొత్తగా అప్పుడే పుట్టినట్టుంది లేకదోడని నాకుతా ఉన్నాయి. చూసారు కదా
చిన్న లేక దూడ భలే ఉందండి, క్యూట్గా కనిపిస్తుంది, ముద్దుగా. చూడండి ఎంత చక్కగా ఉందో, వెళ్ళి పాలు తాగుతూ ఉందన్నమాట లేక దూడ. మనం వెళ్ళంగానే పాలు తాగుతూ ఉంది అది. సరేలే అని చెప్పి దాన్ని కూడా తీసుకొని మొత్తం తీయకుండా పాపం తల్లి ఇవ్వట్లేదు, అలిగినట్టుంది. సరే మళ్ళీ వెళ్ళి తాగుతుంది, ప్రయత్నం చేస్తుంది. ఎవరో ఆయన అరటిపళ్ళు తెచ్చాడు అన్నమాట. అరటిపళ్ళు తెచ్చి గోమాతకు పెడతా ఉన్నాడు. ఇంకా ఆయన తీయకూడదని చెప్పి ఆయన తీయలేదు, అరటిపళ్ళు కోసం ఎదరికెళ్ళింది అన్నమాట. లేకదోడ పాలు తాగుతూ ఉన్నది. ఏదో అరటిపళ్ళు మొత్తం పెట్టేసి డజన్ అరటిపళ్ళు తెచ్చినట్టున్నాడు, మొత్తం పెట్టేశాడు, తినేసింది. ఇంకా వెళ్తూ ఉన్నాము. చూడండి ఇది నైట్ టైం అనమాట. నైట్ టైం కూడా చక్కగా అక్కడ టెంట్ వేస్తారు కదా, ఆ టెంట్ పడిపోయినట్టుంది. ఆ టెంట్ పడిపోతే చక్కగా మనుషులు పక్క వేసుకున్నట్టు వేసుకొని పడుకొని ఉన్నాయండి దేవస్థానంలో. చూశారు కదా, ఇవి గోశాల ఆవులు కాదనమాట, అవి ప్రైవేట్ ఆవులు, అక్కడ ఉండేవాళ్ళు అనమాట, ఆ ఊర్లో ఉండేవాళ్ళు ఆవులు అనమాట. చక్కగా నైట్ టైము ఇలాగా పడుకున్నాయి అన్నమాట. సరే హాయిగా మనం అయితే అక్కడ చలి, నైట్ విపరీతంగా చలి ఉంటుంది, మన యొక్క చలి ఉంటుంది, వాటికి అలవాటే కదా. చక్కగా పడుకొని పగలంతా తిన్న మేతని నవరేసుకుంటా అరిగించుకుంటా ఉన్నాయండి. సరేలే వెళ్తూ ఉంటే గోమాతను కూడా వీడియో తీయాలని చెప్పి వీడియో తీసానండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆవులు, చక్కగా ఏ బాధ లేదు, ఎందుకంటే దేవస్థానం దగ్గర కదా, వాళ్ళు వీళ్ళు ఏమన్నా తెచ్చి పెడుతూ ఉంటారు, తింటూ ఉంటాయి. సరే అలా వెళ్తూ ఉన్నాము టెంపుల్ దగ్గర నుంచి. ఇంకొక ఆవు తన దూడకి పాలిస్తూ ఉంది, దాన్ని కూడా వీడియో తీశాను. చూడండి ఎంత మన ఆశ్రమం ఆవలేదు, దానికి ఎంత ఉండేది. అదే అండి చూస్తున్నారు కదా, తెచ్చారని చెప్పాల రోడ్డు మీద అనమాట. ఆ ఆవులన్నీ పడుకొని ఉన్నాయి. ఇంకా ఒక తల్లి పిల్లకి ఆకలి వేసినట్టుంది. సరేలే అని చెప్పి తల్లికి తెలుసు కదండి పిల్ల ఆకలి, లేచి పాలిస్తూ ఉంది. ఇలా వీడియో తీస్తుంటే ఒక కారు వచ్చి అలాగే వెళ్ళిపోయింది. సరే దాని ఆకలి కూడా తీరిపోయింది. ఇంకా అలా తాగుతూ ఉంటే తీసుకుంటా నేను కూడా నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాను. నేను మా ఫ్రెండ్స్ వెళ్ళామన్నమాట శ్రీశైలము. చూడండి పాపం ఆకలేసి పాలు తాగుతూ ఉన్నది. శ్రీశైల దేవస్థానం అని కూడా ఉంది పక్కన రాయి మీద, కనిపిస్తుంది కదా మీకు కూడా. మొత్తం శ్రీశైల దేవస్థానం అనమాట ఇదంతా. ఒక రౌండ్ వేసేసాం మొత్తం. అయితే ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, దేవుడి దర్శనం చేసుకొని వెళ్తున్నాం. ఆవు గ్యాస్ చూశారు కదా, అసలు ఎంత పెద్దగా ఉందో, దాని కొమ్ములు చూడండి, అడవి గేదలాగా అనిపించింది నాకైతే. పొద్దున్నే లెగిసామండి, లెగంగానే పిచ్చుకలు అనమాట. ఒకప్పుడు పల్లెటూరులో ఉండే కదా, అలాగా పిచ్చుకలు ఇక్కడ ఆడుకుంటా కనిపించాయండి. వాటిని కూడా ఒక వీడియో తీసుకున్నా. చూడండి ఆడుకుంటా, కొన్ని పిచ్చుకలు వాటికి గొడవ ఆడుకుంటా, వాటితో పాటు ఉడతలు కూడా వచ్చేయండి. మీకు చూస్తే కనిపిస్తుంది చూడండి పిచ్చుకలు ఎలాగా. ఇక్కడ వాటి కోసం అని చెప్పి కొంచెం ధాన్యం కూడా వేశారండి. ధాన్యం వేస్తారు కదా వచ్చిన భక్తులు, ధాన్యం వేస్తే అవి తింటా ఆడుకుంటూ కనిపించాయండి పిచ్చుకలు. చూశారు కదా ఎలా ఆడుకుంటున్నాయో, తింటున్నాయి అన్నమాట, తింటూ బిజీగా ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా పిచ్చుకలు ఇప్పుడు మనకి సిటీల్లో కనపడట్లేదు, అందుకని చెప్పి వీటిని కూడా వీడియో తీశాను. చూసారా చెట్లు ఎలా పుష్పించినాయో, ఆ చెట్ల పైన చీతకొక చిలుకలు భలే ఆడుకుంటున్నాయండి. ఓ చెట్లు పుష్పించింది అంటే మకరందం ఉంటుంది చాలా, ఆ మకరందం కోసమే చాలా చీతకొక చిలుకలు చూడండి ఎలాగా ఆడుకుంటూ తాగుతూ ఉన్నాయో. అవి తాగుదామని వాళ్తున్నాయండి. చాలా ఎక్కువ గాలి వేస్తుంది కదా, ఇది ఎర్లీ మార్నింగ్ 6 చూడండి. ఆ గాలికి అవి తాగుదామని వెళ్తున్నా కింద పడిపోతూ ఉన్నాయి. అయినా సరే వాటి ఆకలి తీర్చుకోవాలి కదా అని చెప్పి తాగుతూ ఉన్నాయండి. పోరాడుతూ ఉన్నాయి, ఆ పువ్వుల లోపల ఉన్న మకరందం తాగుతూ ఉన్నాయి. చూడండి ఎన్ని చీతకొక చిలుకలు, ఒక చెట్టుకే ఎన్ని చీతకొక చిలుకలు. చాలా అందంగా అనిపించింది. నాతో పాటు మీరు కూడా చూడాలని చెప్పి దీన్ని కూడా వీడియో తీసుకున్నాను అనమాట. చూడండి
చక్కగా ఎలా ఆడుకుంటూ మకరందం తాగుతూ, ఇదిగో ఇక్కడ చితగోలు చిలుకు తాగుతుంది, అక్కడ చితగోగ చిలుకలు తాగుతూ ఉన్నాయి. చాలా చితగోగ చిలుకలు అండి ఇవి. ఇక్కడ టెంపుల్ కదండి, టెంపుల్లో అలాగా ఒక చెట్టే కాదు చాలా చెట్లు చూడండి ఎలా పుష్పించాయి. వాటిపైన చితగోగ చిలుకలు చక్కగా వాలి లోపల ఉన్న మహరాందం తాగి వాటి కడుపు నింపుకుంటున్నాయి చక్కగా. వాటికి అదే కదా ఆహారం, అందుకని చెప్పి చాలా అందంగా కనిపించాయి అన్నమాట. చెట్లు కూడా చూడండి ఎలా పుష్పించాయి చక్కగా అందంగా. ఇంత అందంగా మనం చూడలేము బయట. అంతా మన బండ్లకు వచ్చిన పొగ అదంతా పట్టేసి ఉంటుంది పైన. కానీ ఇక్కడ స్వచ్ఛంగా చూడండి పచ్చగా అసలు చెట్లు పుష్పాలు చూడండి ఎర్రగా కాషాయ కలర్లో వాటిపైన అసలు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. అలాగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది చూస్తుంటే, అందుకని అలాగా తీస్తూనే ఉన్నాను. కిందకు వస్తే పిచ్చుకలు చూడండి ఆహారం తింటూ ఉన్నాయి పిచ్చుకలు చక్కగా. వాటితో పాటు ఉడతలు కూడా కనిపించేయండి. ఉడత వచ్చేసింది, మనం అనుకోగానే వచ్చేసింది అనమాట ఉడత. పిచ్చుకలు తినేస్తున్నాయి కదా అని చెప్పి ఉడత పోటీకి వచ్చిందండి. చక్కగా చిన్ని ఉడత, చిన్ని పిచ్చుకలు చూస్తున్నారు కదా. పిచ్చుకు తింటే చూడండి ఆడి దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా తినేసేస్తుంది. పిచ్చుకలు కూడా చూడండి చక్కగా ఆహారాన్ని కదలకుండా తింటున్నాయి చూడండి. పొద్దున్నే ఆకలేసి ఉంటుంది పాపం వాటికి కూడా, అందుకని చెప్పేసి తింటూ ఉన్నాయి. ఇక ఉడత చూసారుగా, ఇది ఇంకో ఉడత అనమాట. ఇలా ఉడతలు చక్కగా తీసుకొని చూడండి ఎలా తింటున్నాయి. ఒక్కొక్క గింజ తీసుకొని చక్కగా నుంచొని తింటూ ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ. అసలు అక్కడ జంతువులు భలే ఉంటాయండి అక్కడ, చూస్తారు కదా. ఉడత అయితే చూడండి ఎట్ట తింటుంది, ఒక్కొక్క గింజ ఏరుకుంటాను చక్కగా తింటుంది, ఏరుకుంటాను తింటుంది. జంతువులకి పక్షులకి చక్కగా ఉంటుంది వాతావరణం అక్కడ. ఇటువైపు అయితే ఫోన్లు అవన్నీ వాటికి ఇబ్బంది కదా, అందుకని చూడండి. పిచ్చుకలు కూడా చూడండి ఎంతలా ఉన్నాయో పిచ్చుకలు. ఈ పెద్ద పిచ్చుకలు అనమాట. ఇందాక దాకా చిన్న పిచ్చుకలు చూపించాము. ఉడత ఇదిగో తింటానే ఉంది ఇంకా ఉడత. దానికి ఆకలి బాగా వేసినట్టుంది, చక్కగా తింటా ఉంది. ఇంకా వాటితో పాటు చిన్న చిన్న పిట్కల్లాగా ఇవన్నీ కదులుతూ ఉన్నాయి. అవి కూడా వచ్చి తిని వెళ్తూ ఉన్నాయి. మనకు కంటికి చిన్న చిన్నగా కనిపిస్తాయి, వీడియోకి కనిపించట్లేదు. చెట్టు చూసారుగా ఎట్ట ఊగుతుందో, గాలి అనమాట. గాలికి ఆకులు పిట్టల ఫ్యామిలీ మొత్తం వచ్చేసింది అనమాట ఒకేసారి. చూడండి ఎన్ని పిట్టలు ఉన్నాయో అక్కడ. వాటితో పాటు చిన్న చిన్నవి కూడా వస్తూ ఉన్నాయి. చిన్న అవి కనిపించవు కానీ అవి కూడా తింటూ ఉన్నాయి అన్నమాట, చిన్న పక్షులు లాంటివి. కానీ ఉడత మట్టుకి అలాగా పైనుంచి పడినవి, ఇంకా వచ్చిన భక్తులు వేసినవి అవి తింటానే ఉంది. చూస్తున్నారు కదా, ఇదన్నమాట శ్రీశైలంలో ఉన్న నేను చూసినవి అనమాట. మీకు కూడా చూపివ్వాలని చెప్పి తీసాను అనమాట. ఈ కొట్లే చూడండి ఉడత తింటానే ఉంది పాపం, ఆకలేసింది. ఇంకో చాలా ఉడతలు అండి, ఇది ఒక ఉడత కాదు. ఇటు పక్క ఒక ఉడత, అటు పక్క ఉడుకు ఉడత అలాగా తింటూ ఉన్నాయి. అన్ని ఉడతల్ని తింటుంటే అది ఏంటంటే చూస్తుంటే చాలా బాగుంటుంది కదా చూస్తుంది. అందుకని చెప్పేసి వీడియో తీస్తాను. వీడియో తీసుకున్నా నా దగ్గరగా వచ్చి తింటా అంటే భయం లేదు వాటికి, అట్లా భయపడట్లా. ఏం చేయరని తెలుసు. గుడికి వచ్చే భక్తులు అంటే ఉడతలనే వాటిని ఏం చేయరని వాడికి తెలుసు. భయపడట్లా అసలు. ఫస్ట్ వీడియో తీస్తా వాటికి వెళ్ళినా కూడా చూశారు కదా మీరు, భయమే లేదు వాటికి. అంతా శివుడి మీద భారం అన్నమాట. చక్కగా తింటూ ఉంది. అందుకని చెప్పేసి ఇంకా అలాగే వీడియో తీస్తూనే ఉన్నాను అనమాట. మన వీడియో పెద్దగా అప్లోడ్ చేద్దాం అనుకోలేదు నేను. సరేలే ఇంత పెద్దగా తీసాం కదా, మనం కూడా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసేసి ఇప్పుడు వీడియోని అనమాట పెడదామని అనుకున్నాను అనమాట. చూడండి ప్లేస్ ఎట్టుందో, అదొక ఉడత ఇదొక ఉడత అనమాట. రెండు పోటీ అనమాట ఉడత. ఆ ఉడతగా ఒక్కొక్కటి తీసుకొని తింటుంటే ఇది పైకి లేకుండా కిందే పడుకొని తినేస్తూ ఉందన్నమాట. దానికి కడుపు నిండిపోయినట్టుంది. చెంగును గెంతుకుంటూ
చెట్టుపైకి వెళ్ళి ఎక్కేసింది అనమాట. ఇంకా ఈ ఉడత తింటానే ఉంది పాపం. దీనికి ఇది చిన్న ఉడత అనమాట. ఇలాగా ఆడుకుంటూ ఉన్నాయండి పక్షులు, ఉడతలు. ఇక్కడ అంతా అలా కూర్చున్న పొద్దున్నే 6ంటికి వచ్చేసేసి ఇక్కడ ఇగో బెంచీలాగా వేసారు కదా, సరేలే చల్లగా ఉంది కదా అని కాసేపు కూర్చున్నాను అనమాట. కూర్చుంటే ఇలాగ పక్షులు కనిపించి, ఉడతలు కనిపించి, సిటీలో కదా, సిటీలో ఇవన్నీ కనిపించట్లేదండి. అందుకని చెప్పేసి నాకు కొంచెం ఆహ్లాదకరంగా అనిపించింది. ఇంకా 2 పిట్టలు ఇలాగ ఇక్కడ కొట్టుకుంటా ఉన్నాయి అనమాట. ఇవి వేరే పిట్టలు అనమాట. అవి తింటుంటే ఆ పిట్ట వచ్చి ఈ పిట్టను తినేవ్వకుండా పోటాడుతుంది అనమాట. అన్నీ మీరే తినేస్తున్నారు, మాకు ఉంచకుండా అన్నట్టుగా. చూడండి, ఈ పిచ్చుకలు ఇందాక నుంచి తింటున్నాయి కదా, అది వచ్చేసేసి నల్ల పిచ్చుక అనమాట. అది కూడా వచ్చి వీటితో గొడవాడి ఇక్కడ ఇప్పుడు తింటున్న వాటిని పొడిసి మరి అది చక్కగా తింటూ ఉందండి. చూడండి ఎలా గొడవాడుతుందో చూడండి మీరే. తినేది తినొచ్చు కదా, పక్కకు వచ్చి తినకుండా ఈ పిట్టలను పొడుస్తా అదొక్కటే తినాలంట. అదను దాని వైఫ్ అనుకుంటా 2 కలిసి వచ్చాయి అనమాట. తినుకుంటా ఈ పిచ్చుకలన్నింటినీ పొడుస్తూ ఉందన్నమాట. సరేలే అని చెప్పి దాన్ని కూడా వీడియో తీసాను. చూడండి ఎలా పొడుస్తుంది, మీరు కూడా చూస్తున్నారు కదా. పిచ్చుకలు వెళ్తుంటే ఆ పిచ్చుకలను పొడుస్తుంది. ఈ పిచ్చుకలకు కూడా పాపం వచ్చినట్టు ఉంది, కానీ ఇవి ఎందుకన్నా మరి తిరగబడలేదు. చిన్న పిచ్చుకలు కదా, అది కూడా పెద్దదేం కాదు, వీటికంటే కొంచెం పెద్దది అంతే. సరేలే తింటే తిన్నాయి అని చెప్పేసి అవి దూరంగా వెళ్ళి తింటున్నాయి, దీని దగ్గరికి రావట్లేదు. కానీ ఇది వెళ్ళి అప్పుడప్పుడు వాటిని పొడుస్తా వాటి దగ్గరికి వెళ్ళి తినేస్తుంది అనమాట. బంగారం తింటున్నాయి అనుకుందామో. ఇలా ఉందండి శ్రీశైలంలో, చూస్తున్నారు కదా. అలా తింటూ ఉంది చూడండి. తింటూనే ఒక పక్క గమనిస్తూ ఉందన్నమాట ఆ పిచ్చుకలకి ఏమన్నా ఎక్కువ దొరుకుతున్నాయేమో, ఎక్కువ తిందామనేమో అనుకుంటుందో ఏమో తెలియదు. ఇది తింటానే ఉంది, వెళ్ళి వాటిని పొడుస్తూనే ఉంది, మళ్ళీ తింటానే ఉంది. ఏదో వాటి ప్లేస్కి ఇది వచ్చిందో, వీటి ప్లేస్కి వాటికి వచ్చినాయో అయిపోయింది. ఇలాగ చాలా డ్యాన్సులు ఉన్నాయి, నేను ఒకటి మాత్రమే పెట్టాను. ఇప్పుడు ఇక మాణికేశ్వరి మాత తపస్సు చేసిన ప్రదేశానికి వచ్చామండి. చెట్లలో తుప్పల్లో అలాగా నడుచుకుంటా ఎక్కడో లోపలికి వస్తే కానీ మాణికేశ్వరి మాత సుఖాశ్రమము అని చెప్పి ఇప్పుడు వచ్చాము. మీరు చూస్తున్నారు శివలింగం అండి. ఈ చెట్టు కింద, ఈ చెట్టు పైన అమ్మవారు తపస్సు చేశారు, మహాతపస్సి. చూడండి ఎంత పెద్ద చెట్టు చూడండి మీరు. చూడటానికి చిన్నగా కనిపిస్తుంది కానీ మహావృక్షం లాగా ఉందండి. చూడండి ఆ చెట్టు చుట్టూరు మాణికేశ్వరి మాత పైన తపస్సు చేసింది కాబట్టి నిరాహార యోగిని, అంటే ఆమె ఎప్పుడు ఇంకా ఆహారం తినదనమాట. ఆహారం తినకుండానే తపస్సు చేసి చెట్టు పైన తపస్సు చేస్తుంటే ఒక గొర్రెల కాపరి చూసాడంట. తర్వాత వాళ్ళే అందరూ వచ్చి అమ్మవారికి ఒక ఆశ్రమం కట్టించి గుడి దగ్గర తపస్సు చేసుకోమని చెప్పి ఉంచారనమాట. చూడండి ఆ చెట్టుకే ఇలాగ 4 పిల్లర్లు వేసి పడిపోకుండా కట్టారండి. అమ్మవారు ఈ చెట్టు పైనే తపస్సు చేశారంట. మేమైతే వచ్చేసాము.
మేము కూడా కొంచెంసేపు అలాగా మెడిటేషన్ చేసుకున్నాము. కానీ అక్కడ ఫుల్ ఎనర్జీ ఉంది. మాకు చాలా నిరాహార యోగిని ప్లస్ ఆమె ఎక్కువ రోజులు తపస్సు చేసింది కదా, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. మీరు కూడా వెళ్ళినప్పుడు అక్కడ కొంచెంసేపు మెడిటేషన్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము వెళ్తున్నాం అనమాట, వెళుతూ ఉన్నాము. తిరుగు ప్రయాణంలో తీసిన వీడియో అన్నమాట ఇది. కానీ మాణికేశ్వరి మాత మొత్తం జీవహింస పాపహారం అని చెప్పి అక్కడ నాన్ వెజ్ తినకుండా చేసింది. అందుకని అక్కడ ప్రజలు కూడా ఆమెను ఎక్కువగా వ్యతిరేకించారనమాట. అందుకని చెప్పి మళ్ళీ ఆమె ప్రదేశానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సరే, మీ అందరూ వీడియో చూశారు కదా. వెళ్ళేటప్పుడు కూడా, వచ్చేటప్పుడు తీశాను అరణ్యాన్ని, ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా తీస్తున్నాను. వీడియో చూశారు కదా. ఈ వీడియో ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా డ్యాన్సర్ చూశారు కదా, ఇంకా చాలా డ్యాన్సులు వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. మీరు కనుక లైక్ చేస్తే కామెంట్ చేయండి. మాకు ఇంకా చూడాలని డ్యాన్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేయండి అని చెప్పి తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇంకా గరుడు గమన పాట కదా, ఇంకా చాలా పాటలకి డ్యాన్స్ చేశారు. ఓం నమ శివాయ. మీ అందరూ ఈ వీడియో చూసి చక్కగా శ్రీశైల దర్శనం వెళ్ళిన వాళ్ళు, వెళ్ళని వాళ్ళు అందరూ చూశారు. శ్రీశైలం మల్లన్న ఆశీస్సులు మీ పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను తిరుగు ప్రయాణంలో కూడా తీసిన వీడియో కదా ఇది. చూడండి, అరణ్యాలు చాలా చక్కగా ఉన్నాయి. ఈ అరణ్యాలే వీడియో తీసాను అనమాట వచ్చేటప్పుడు కూడా. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో మీరు చక్కగా కామెంట్ చేయండి. చక్కగా దర్శనం చేసుకున్నారా, అడవులు ఆ పైన ఉండేవి అన్నీ చూడండి. చక్కగా చూసి మీరు కూడా ఈ దివ్య కొండని, ఈ కొండపైన ఉన్న స్వామిని దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను మీ హెల్దీ స్మైల్ రామ్. ఇంకా ఈ వీడియోస్ నుంచి చేస్తూనే ఉంటాను. ఇంకా దేవస్థానాలు కానీ, యానిమల్స్ కానీ, నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టము. కాబట్టి యానిమల్స్ పైన ఇలాగా దేవుడి పైన వీడియోలు చేస్తూ ఉంటాను. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తాను. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకోసం ఇంకా చాలా వీడియోస్ పెట్టాలంటే మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలండి. ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లన్న ఆశీస్సులు మీ పైన ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను మీ హెల్దీ స్మైల్ రామ్. ఓం నమ శివాయ. ఇది అమ్మవారి మాత దగ్గరికి వెళ్ళినప్పుడు పైనుంచి తీసానండి. ఇది మధ్యాహ్నం టైం కాబట్టి చక్కగా కొండ అంతా కనిపిస్తుంది మీకు. ఇది మాణికేశ్వరి మాత తపస్సు చేసిన ప్రదేశం నుండి తీసిన వీడియో అండి. ఓం నమ శివాయ. ఆ పైనుంచే చూడండి, ఆ మాత ఇంత దూరం వచ్చి ఈ కారారణ్యంలో లోపలికి వచ్చి తపస్సు చేసింది. నా లైవ్ వీడియోలో కూడా పెట్టాను. వచ్చే దారి కూడా చాలా పెద్దగా కారారణ్యం లాగా అనిపించింది మాకు. కర్రలు తీసుకొని నడుచుకుంటా వెళ్ళాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీరు ఈ వీడియో చూసి చక్కగా అన్నీ తెలుసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. నేను మీ హెల్దీ స్మైల్ రామ్. ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లన్న ఆశీస్సులు మీ పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. ఓం నమ శివాయ.